మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ ఎవరు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి ఖాళీగా ఉంది. కాగా 2-3 రోజులుగా ఈ పదవి కోసం ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కాగా మరొకరు టీవీ5 అధినేత బిఆర్ నాయుడు. ఈ ఇద్దరిలో చంద్రబాబు ఎవరికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెడతారు అనేది ఆసక్తిగా మారింది. ఉత్తరాంధ్రకు చెందిన అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, కేంద్ర మంత్రిగాను పనిచేశారు. అయితే ఇటీవల ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. కానీ ఆయన కూతురు అదితి గజపతిరాజు విజయనగరం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ గజపతిరాజు సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారా అనేది డౌటే. కానీ టీటీడీ చైర్మన్ పదవికి అశోక్ గజపతిరాజు మంచి ఎంపికేనన్న అభిప్రాయము వినిపిస్తోంది. మరోవైపు టీవీ5 అధినేత బొల్లినేని రాజగోపాల్ నాయుడు, చంద్రబాబు నాయుడు ఒకే జిల్లాకు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. టీవీ5కి టీడీపీ ఆస్థాన ఛానల్ అన్న పేరు కూడా ఉంది. దీంతో టీటీడీ చైర్మన్ పదవి బిఆర్ నాయుడుకు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా బిఆర్ నాయుడును దగ్గరగా చూసిన వ్యక్తులు మాత్రం పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవికి ఆయన సరైన ఎంపిక కాదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే విమర్శలు కూడా విమర్శలకు కూడా అవకాశం ఇచ్చినట్లవుతుంది. దీంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.